2వ తేదీ ఆదివారం తమిళనాడులోని ఊటీ వైడబ్ల్యూసీఏలో నిర్వహించిన 4వ అంతర్జాతీయ గోజుర్యూ కరాటే ఛాంపియన్షిప్ 2026 నందు నెల్లూరు జిల్లా గోజుర్యూ కరాటే క్రీడాకారులు పాల్గొని విజేతలుగా నిలిచారు. ఈ పోటీలలో మలేషియా, శ్రీలంక, ఖతార్ వంటి పలు దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలకు మలేషియాకు చెందిన ఏసియాన్ గోజుర్యూ కరాటే యూనియన్ ప్రెసిడెంట్ అయినటువంటి మహాగురు అనంత్ అధ్యక్షత వహించారు. ఇటువంటి అంతర్జాతీయ స్థాయి పోటీలలో మన నెల్లూరు జిల్లా కరాటే క్రీడాకారులు 55 కేజీల విభాగంలో ఝాన్సీ రెడ్డి, 65 కేజీల విభాగంలో చరణ్ రెడ్డి పాల్గొని విజేతలుగా నిలవడం చాలా సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ గోజుర్యూ కరాటే డు మిషన్ అధ్యక్ష కార్యదర్శులు అయినటువంటి రెన్షి విజయ భరద్వాజారెడ్డి, షిహాన్ రవికాంతులు తెలియజేశారు. ఈ సందర్భంగా విజేతలను ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ నేతాజీ సుబ్బారెడ్డి అభినందించారు. పాఠశాల స్థాయి విద్యార్థులను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దిన కోచ్ షిహాన్ రవికాంత్, రెన్షి విజయ భరద్వాజారెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు. అద్భుతం, ఒక్క భాష గారి ఒక అద్భుతం. దూరంగా డిస్టెన్స్ అటే ఉండు డిస్టెన్స్ అలాగే అటాక్ బ్లాక్ అటాక్ that's it. స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారు. ఈ మధ్య తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో జరిగిన కరాటే పోటీల్లో నెల్లూరు జిల్లా నుంచి చరణ్ రెడ్డి, ఝాన్సీ రెడ్డి అనే ఇద్దరు స్టూడెంట్స్ మన నెల్లూరు జిల్లా చేరడం జరిగింది. అందులో జరిగిన ఆ పోటీలలో, ఫైటింగ్ పోటీల్లో ఇద్దరు రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చిన శ్రీలంక, ఇతర వచ్చిన వాళ్ళందరూ కూడా దాంట్లో వీళ్ళు గెలవడం అభినందనీయం. మరి ఇలాంటి చదువుతోటి ఇతర ఈ ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ సంబంధించిన ఈ కార్యక్రమాలు కరాటీలో తీసుకురావడం మన నెల్లూరు జిల్లాకు, మన రాష్ట్రానికి గర్వకారణంగా భావించవచ్చు. దీన్ని వీళ్ళను ముందుండి ప్రిపేర్ చేసిన, ఇది ఒక రోజుతో ప్రయత్నం చేసి వచ్చేది కాదు. దీనికి అవేర్నెస్గా వాళ్ళు ట్రై చేయాలి, కష్టపడి చేయాలి. దాని కోచ్గా వీళ్ళు రవికాంత్ అండ్ భరద్వాజ్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా వాళ్ళకు ఎన్నుంటి ప్రయత్నం చేశారు. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు అలాగే ఇంకా మంచి ఈ కాంపిటీషన్ పోటీలు పాల్గొని ఎక్కువ బహుమతులు పొందాలని, దానికి మేమందరం కూడా
అకస్మా తరఫున ఫుల్ సపోర్ట్గా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు విజయ భరద్వాజ్ రెడ్డి. కరాటే గోజూరియో అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇటీవల 2వ తారీఖు ఆదివారం తమిళనాడులోని ఊటీ OMCA ఆనందగిరి హాల్లో జరిగినటువంటి 4వ అంతర్జాతీయ ఏషియన్ లెవెల్ కరాటే ఛాంపియన్షిప్లో మన నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఝాన్సీ రెడ్డి 55 కేజీస్ కేటగిరీలో, అలాగే చరణ్ రెడ్డి 65 కేజీస్ వెయిట్ కేటగిరీలో వాళ్ళు పాల్గొనడం జరిగింది. పాల్గొని వారు ప్రథమ స్థానంలో గోల్డ్ మెడల్ సాధించి మన జిల్లాకి, రాష్ట్రానికి, మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చారు. ఈ టోర్నమెంట్లో ఏషియన్ లెవెల్లో ఉన్నటువంటి మలేషియా, శ్రీలంక, ఖతార్ వంటి దేశాల నుంచి అనేక వందల మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్కి మనకి నెల్లూరు నుంచి షిహాన్ రవికాంత్ గారి శిష్యులైనటువంటి ఝాన్సీ రెడ్డి, చరణ్ రెడ్డి ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేసి పథకాలు సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాగే శ్రీలంకలో జరుగుతున్న అక్టోబర్లో శ్రీలంకలో జరుగుతున్న WPF టోర్నమెంట్ కూడా వీరు ఎంపిక అవ్వడం జరిగింది. తదుపరి ఇలాంటి క్రీడాకారులను అనేక మందిని తయారు చేసి వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళడానికి షిహాన్ రవికాంత్ గారు ఎంత కృషి చేస్తున్నారో వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన జిల్లాకు చెందినటువంటి నేతాజీ పైలట్స్ అధినేత సుబ్బారెడ్డి గారు ఈ క్రీడాకారులని ప్రత్యేకంగా ఆహ్వానించి వారిని అభినందించడం చాలా సంతోషకరమైన విషయం. ఆయన తదుపరి జరిగినటువంటి టోర్నమెంట్లు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తామని వారిని ప్రోత్సహిస్తామని వారు మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు షిహాన్ రవికాంత్. ఆంధ్రప్రదేశ్ GKMI జనరల్ సెక్రటరీగా ఉంటున్నాను. ఈ మధ్య ఊటీలో జరిగిన 4th ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి ఝాన్సీ రెడ్డి, చరణ్ రెడ్డి అనే నా బెస్ట్ స్టూడెంట్స్ రావడం జరిగింది. దాంట్లో ఫైటింగ్ విభాగంలో వీళ్ళిద్దరూ మొదటి ప్లేస్లో గెలవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి వాళ్ళు ఎంత భవిష్యత్తు బాగుండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ జరగబోయే శ్రీలంక టోర్నమెంట్లో కూడా వీళ్ళిద్దరూ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.